అందరూ నమస్కారం. నేను మీ కుమార్ రాజ్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో పాఠాల భాగంగా మనం ఈరోజు లగ్నాధిపతి గురించి తెలుసుకుందాం. మరి ఈ లగ్నాధిపతి అంటే ఏంటి? మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క లగ్నానికి ఒక లగ్నాధిపతి అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనము ఒక రాశిచక్రంగా తీసుకుందాం. ఈ రాశిచక్రంలో ఇది మేషం, ఇది వృషభం, ఇది మిథునం, ఇది కర్కాటకం, ఇది సింహం, ఇది కన్య, ఇది తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. మీన, వృషభ, అదేవిధంగా మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన వాటిని మనము రాశిచక్రంలో తీసుకున్నట్టయితే ఏదైనా ఒక వ్యక్తి జన్మించినప్పుడు 2 గంటల సమయంలో మనకి లగ్నాధిపతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మేష లగ్నానికి అధిపతి కుజుడవుతాడు, వృషభానికి శుక్రుడు అధిపతి, మిథునానికి బుధుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సింహానికి రవి, కన్యకి బుధుడు అధిపతి, తులాకి శుక్రుడు అధిపతి, అదేవిధంగా వృశ్చికానికి వచ్చేసేసి కుజుడు అధిపతి, అదేవిధంగా ధనస్సుకి గురుడు అధిపతి, మకరానికి శని అధిపతి, కుంభానికి శని అధిపతి, అదేవిధంగా మీనాన్ని తీసుకున్నట్టయితే గురుడు అధిపతి. దీన్ని మనము లగ్నం అంటున్నాం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకి మిథున లగ్నంలో జన్మించాడు. అతని లగ్నం ఏమవుతుంది? మిథున లగ్నం అవుతుంది. దాని లగ్నాధిపతి ఎవరు అవుతారు? బుధుడు అవుతాడు. ఈ విధంగా మనము జాతచక్రంలో లగ్నాధిపతిని మనము క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జాంపుల్, మనము లగ్నాధిపతి మనకి లగ్నంలో ఉంటాం. ఈ మిథున లగ్నానికి ఆధిపత్యం ఇచ్చే గ్రహం మళ్ళీ మనకి మిథునంలోనే కూర్చుంటుందని లగ్నాధిపతి లగ్నస్థానం ఉండడం అనేది అంటూ ఉంటారు. మరి ఈ లగ్నాధిపతి మనకి లగ్నస్థానం ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ముఖ్యంగా లగ్నాధిపతి లగ్నస్థానంలో ఉండటం అనేది జాతకులకి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. దాచిపెట్టేటువంటి ధనం అనేది పొదుపుగా వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జాతకులు ధనాన్ని సంపాదించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది జాతకులు మనం గమనించిన డబ్బుని సంపాదిస్తారులే కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ లగ్నాధిపతి లగ్నస్థానం ఉన్న జాతకులు ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉంటాయి పుట్టినవాడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా దేహ సుఖాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వారి యొక్క బలం విషయానికి వచ్చినట్టయితే బలం అనేది ఏ విధంగా ఉంటుంటే భుజాల మీద ఎక్కువగా వాళ్ళకి బలం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ భుజబలం అనేది వారికి అధికంగా ఉంటుంటుంది. కొంతమందికి కండలు తిరిగిన వాళ్ళుగా ఉంటుంటారు. అదేవిధంగా వీరు ఎక్కువ శాతం కూడా అభిమానాన్ని కలిగి ఉంటారు. ఏదైనా చిన్న విషయానికి కూడా వీళ్ళేంటంటే మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. ఇక ఆత్మ అభిమానం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక చంచలమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఈ మనసు అనేది వీళ్ళకి ఆలోచన అనేది మొత్తం కూడా వీళ్ళకి స్థిరంగా అనేది ఉండనీయకోకుండా చేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కొంతమంది జాతచక్రంలో మనకి ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు 2 భార్యలు కలవటం, 2 భార్యలు కలిగి ఉండటం కానీ, అదేవిధంగా ఒక భార్యతోని సహజీవనం చేస్తూ మరొకతోని సహజీవనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2 భార్యలు అనేది కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే పరస్త్రీలని కోరుకునే వాళ్ళుగా ఉంటుంటారు. ఈ జాతకుల యొక్క ముఖ్యమైనటువంటి స్వయం వ్యక్తిత్వం అనేది చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినట్టయితే వాళ్ళు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. వీరు తమ యొక్క ఆదర్శపూరితమైనటువంటి జీవిత విధానాన్ని, అదేవిధంగా మనసుని తృప్తి పొందించుకోవడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సహజంగా వీరేంటంటే సాహసులు, బాగా సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనాలోచన రహితంగా ఉంటూ ఉంటారు. అది ఏం చేస్తున్నారో అనేది వీళ్ళకి తెలియకోకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది. ఏదైనప్పటికీ వీరిలో
మార్పు అనేది కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. కొంతమంది దాంట్లో మనము పాపం చేసాం అనుకోండి, ప్రాయశ్చిత్తం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదు ఒక వ్యక్తికి మనం దెబ్బతీసాం, అయ్యో పాప ఆ వ్యక్తిని మనం దెబ్బతీసామే అనేటువంటి మార్పు అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ మార్పు అనేది ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్న జాతకులకి ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఇక మనకి అనేక రకమైనటువంటి విషయాలు వీళ్ళు కలిగి ఉంటారు. 62 కళ్ళు ఉన్నాయి మనకి. 62 కళ్ళు కనీసం 60 కళ్ళు వీళ్ళకు ఉంటాయి. అలాంటి మంచి విషయాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అన్నమాట. ఇంకేంటంటే అనేక విషయాల చేత కానీ, పలు రకాలైనటువంటి వ్యక్తుల చేత కానీ ఎక్కువ శాతం కూడా వీళ్ళు కొద్దిగా బంధించబడతా ఉంటారు. మనము ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. ఏం చెప్తాం, వాడు కొద్దిగా పొగిడితే పొగిడిపోతాడు రా అన్నటువంటి ఫీలింగ్లో ఉంటుంటారు. మనం గమనిస్తూనే ఉంటాం. వ్యామోహన రైతులు అంటారు వీటిని. అంటే ఏంటంటే అవతల వాడైనా చిన్న పొగిడిని అనుకోండిగా, నువ్వే దేవుడు రా అంటే వెంటనే వీళ్ళు తమ యొక్క బలాన్ని ఆటోమేటిక్గా పెంచుకొని కొన్ని రకాలైనటువంటి సమస్యలలో ఇరుక్కుపోయే అవకాశం కూడా ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొద్దిగా పొగడ్తకి టెంప్ట్ కాకోకుండా ఉంటే చాలా మంచిది. వీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా జాగ్రత్త పరంగా ఉంటారు. అదేవిధంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండే విధంగా వీళ్ళు మార్చుకోవాలి. వీరు విదేశాల్లో నివాసం ఉండటం వల్ల కానీ, విదేశాల ప్రయాణం చేయటం వల్ల కానీ వీళ్ళకి మంచి యోగం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు. మరి లగ్నాధిపతి మనకి లగ్నంలో ఉన్నప్పుడు మంచి యోగాన్ని చాలా వరకు కలగజేస్తూ ఉంటుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి పాపగ్రహాల కలయికతోని కలిసినప్పుడు కానీ, పాపగ్రహాల యొక్క దృష్టి పడినప్పుడు కొన్ని రకాలైనటువంటి సమస్యలను వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మనకి లగ్నాధిపతి మనకి లగ్నంలో ఉన్నాడు అని తెలుసుకున్నాం. మరి ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండి మరి లగ్నంలో కూడా మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది? మనకి ముఖ్యంగా లగ్నం అనేది 12 రకాలుగా మనము చెప్పుకున్నాం. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కన్యకు చంద్రుడు, సింహానికి రవి, కన్యకు బుధుడు, తులాకి శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనస్సు గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురుడు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నటువంటి రూల్ లేదు. లగ్నంలో రవి ఉండొచ్చు, లగ్నంలో చంద్రుడు ఉండొచ్చు, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, 9 గ్రహాలు ఏదో ఒక గ్రహమైన ఉండవచ్చు అక్కడ మనకి. కాబట్టి లగ్నంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే, ఇక లగ్నంలో రవి ఉన్నాడా, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, తర్వాత స్వక్షేత్రంలో ఉందా, కేంద్ర కోణాల్లో కూర్చుంది, ఇది పాయింట్ కాదు ఇక్కడ మనకి. కేవలం లగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకి పరాశరుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే వీళ్ళు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ధైర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, క్రియాశీలత కానీ, సహనం కానీ, ఈ విషయాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, బుద్ధిని కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ రవి పైన నీచంలో ఉన్నా కానీ, రవి ఇక్కడ హస్తగతం పొంది ఉన్నా కానీ, రవి పైన శని దృష్టి పడినా కానీ సహనాన్ని మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా పిత్తాశయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉంటారు. ఇక ఈ గ్రహం అనేది రవి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇతనేంటంటే ఆ కుటుంబానికి కానీ, ఆ ప్రజలకు కానీ, ఆ మనుషులకు కానీ మంచి ఇష్టడుగా ఉండటానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి
ఇతని పైన ఎక్కువగా ప్రేమ చూపించడానికి అవకాశం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ఉన్నప్పుడు. అదే మనకి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న పుట్టిన వారు ఏంటంటే పూర్ణ చంద్రుడు అయిననుకోండి, రూపవంతుడు, చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, దయగలవాడు, మంచి మనిషి, చిన్న విషయానికి కూడా భయపడే వ్యక్తి, ఆతృత ఎక్కువ, అభిమానాలు ఎక్కువ, ఇవన్నీ కలిగి ఉంటాడు. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటుంది, క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా వ్యక్తి మదమెక్కిన వాళ్ళలాగా ఉంటాడు, అల్ప వీర్యుడవుతాడు, వీరకణాశాతం తక్కువగా ఉంటుంది. ఇక వీరుడుగా ఉన్నట్టయితే అల్ప వీరుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే పూర్ణచంద్రుడు లగ్నంలో ఉండటం మంచిది, క్షీణచంద్రుడు లగ్నంలో ఉండటం అనేది నష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోయినట్టయితే కొన్ని వందల విషయాలు వస్తుంటాయి, కానీ కొన్ని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లగ్నాందు కుజురున్నట్టయితే మనకు కుజురున్నట్టయితే జన్మించిన వాడు సాహసుడు, అదేవిధంగా తీవ్రమైన కోపాన్ని కలిగిన వాడు, తరచూ గాయాలు గురయ్యేవాడు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వివాహ కాలం అనేది ఆలస్యం అవటానికి, వివాహంలో ఇబ్బంది కలగటానికి మొత్తానికి ఇక్కడ కుజుడు ఒక కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి కుజుడు ఉన్నట్టయితే కుజుదోషం ఏర్పడుతుందని చెప్తున్నారు, కానీ లగ్నాత్ 2, 4, 7, 12 స్థానంలో కుజుడు మాత్రమే. లగ్నాత్ అన్నారు కానీ లగ్నం నుంచి అనలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనము బుధుని తీసుకుందాం. ఇక లగ్నం నందు మనకి ఈ బుధుడు ఉన్నట్టయితే జన్మించిన వాడు మిక్కిలి శాంతుడు, మంచి మనసు కలవాడు, అదేవిధంగా మంచి పండితుడు, అదేవిధంగా మంచి నడవడి కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, సత్యాన్ని పలికేవాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. అదేవిధంగా మంచి తెలివితేటలు, అగోమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. కానీ బుధుడు ఇక్కడ ఒంటరిగా మాత్రమే ఉండాలి. బుధుడు ఏ పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రం ఈ ఫలితాన్ని మొత్తం అలికిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పాపగ్రహంతో కలిసినప్పుడు ఆ ఫలితాన్ని కొద్దిగా మనకి నష్టం చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి బుధుడు ఒక్కడే కూర్చొని ఉండి అతను సౌమ్యంగా ఉన్నట్టయితే, మంచివాడిగా ఉన్నట్టయితే పండితుడిగా మారుతాడు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాడు, సత్యాన్ని పలికేవాడుగా ఉంటాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనము గురుడిని తీసుకుందాం. లగ్నంలో మన గురుడు ఉన్నట్టయితే, ఈ లగ్నంలో మన గురుడు ఉండగా జన్మించిన వాడేంటంటే వేద శాస్త్రాలు తెలిసిన వాడు, పవిత్రమైనటువంటి కళలు నేర్చుకునేవాడుగా ఉంటాడు, ధన కనక రత్న ఆభరణాలు మొత్తం కూడా పొందుతూ ఉంటాడు, రాజవంశంలో పుట్టినవాడుగా ఉండొచ్చు, రాజవంశీయులకు ఇష్టమైన వాడుగా ఉండొచ్చు, అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఈ లగ్నంలో గురుడు ఉన్నవాడు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు జాతచక్రం ఉన్నప్పటికీ ఆ దోష నివృత్తిని కలిగించేటువంటి ఒక పాయింట్ గురుడు లగ్నంలో ఉంటాం, చాలా యోగం అది. ఇక లగ్నం మన శుక్రుడు తీసుకున్నట్టయితే, ఇక లగ్నం మన శుక్రుడు ఎక్కువ శాతం కూడా శుక్రుడు కళకారకుడు కాబట్టి మంచి వక్త, మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటాడు, శిల్ప విద్య అనేది నేర్చుకొని ఉంటాడు, నీతి శాస్త్రం విషయంలో కొన్ని నేర్చుకునేవాడుగా ఉంటాడు, వినయవంతుడుగా ఉంటాడు, భోగపరుడు, రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు, అదేవిధంగా కావ్య రసాయన భౌతిక జ్యోతిష్య శాస్త్రాలు మొత్తం కూడా తెలిసిన వాడిగా ఉంటాడు, అదేవిధంగా ధర్మపరుడుగా ఉంటాడు, ధర్మాలు చేస్తూ ఉంటాడు, దానాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాది హోమాది క్రతులు నిర్వహిస్తూ ఉంటాడు, మంచి భోగభాగ్యాలు పొందుతూ ఉంటాడు. శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉండి అది నీచం పొంది ఉండపోనప్పుడు మాత్రం ఇవన్నీ కలుగుతాయి. నీచంలో ఉన్నప్పుడు వీటికి అన్ని ఆపోజిట్ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. నీచం అంటే అక్కడ మనకి బుధలో ఆయన నీచం పొందుతూ ఉంటాడు, అంటే కన్యాలు నీచం పొందుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కన్యా లగ్నం అయి శుక్రుడు వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా నష్టాన్ని కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు,
ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు శని శుభుడైనా అశుభుడైనా అదేంటంటే మనకి అశుభ ఫలితాలను ఎక్కువ కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మకర కుంభాల తప్ప మిగతా స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే లగ్నాన్ని శని ఉండగా జన్మించినప్పుడు అశుభాన్ని కలిగి ఉంటాడు, అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు, సంతానం ఆలస్యం కలుగుతూ ఉంటుంది, వీర్యకణాల శాతం తక్కువగా ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత మనకి ఏంటంటే కొంతమంది సంతానం కలుగుతుంది, సంతానం కలిగిన తర్వాత వీర్యకణాల శాతం తర్వాత ఇంకో సంతానం అందడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. త్వరగా వీళ్ళకి మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది, త్వరగా వీర్యకణాల తగ్గిపోతుంది, త్వరగా ఉష్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి శని మనకి మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా సరే. ఇక మకర కుంభాల తప్ప ఎక్కడా ఉన్నా కానీ కొన్ని పాయింట్ ఒకటి ఉంది. శని ఉచ్చస్థానం ఉన్నా కానీ, శని వేద మూల త్రికోణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి యోగాలను కలగజేస్తూ ఉంటే దేశానికో పురాణానికో లేదా ఆ గ్రామానికో లేదా ఆ మండలానికో నియోజకవర్గం ఒక నాయకుడిగా మారే అవకాశం ఉంటుంటుంది, రాజకీయ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, అది తులాలగ్నం అయినప్పుడు కానీ, మూల త్రికోణాల్లో వేదం మూల త్రికోణాలు ఉన్నప్పుడు కానీ మనకి గ్రహం అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనకి లగ్నంలో మనకి రాహుని తీసుకుందాం. లగ్నంలో ముఖ్యంగా మనకి రాహు ఉన్నట్టయితే జన్మించిన వారు కొద్దిగా వివాహపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, రోగాలను కలిగి ఉంటారు. ఆడవాళ్ళైతే PCOD ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళ తండ్రి కానీ తల్లికి కానీ ఏమైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధుల్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంటాడు, ధర్మహీనులుగా ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ మంత్రశాస్త్ర విషయాల్లో కానీ వీటిని తొందరగా నమ్మరు. అదేవిధంగా వీళ్ళకి గోళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు కలగజేస్తూ ఉంటాయి. అదే రాహు ఉన్నటువంటి స్థానం మన గురుపాలిత స్థానాలు అయినట్టయితే యోగాన్ని కలగజేస్తుంది. మళ్ళీ మనకి రాహు ఉన్న స్థానం మన గురుపాలిత స్థానాలు. గురుపాలిత స్థానాలు మనకేంటి, కింద ఉన్నటువంటి ధనస్సు అవుతుంది, పైన ఉన్నటువంటి మీనం అవుతుంది. ఈ రెండు స్థానం మన రాహు ఉన్నట్టయితే వాళ్ళకి యోగాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మన కేతు ఉన్నట్టయితే, మళ్ళీ లగ్నంలో మన కేతు ఉండగా జన్మించిన వారు ఎక్కువ శాతం కూడా వీరికి ఏంటంటే చేతులలో ఎక్కువ శాతం రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. చేతులు ఎక్కువ శాతం నలుపుగా మారడం, చేతులు దురద రావడానికి, అదేవిధంగా వివాహ సమస్యలను క్రియేట్ చేయడానికి, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళకు ఉండటానికి ఇది నష్టం చేస్తూ ఉంటుంది. కానీ కేతు ఉన్న స్థానం మనకి శని పాలిత స్థానాలు. మన కేతు శని కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ కేతు యోగాన్ని కలగజేస్తూ ఉండి కొద్దిగా శుభ ఫలితాలు కలగజేయటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. లగ్నంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టిని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టి, మొదటిగా మనము రవి గ్రహాన్ని తీసుకుందాం. రవి ఎక్కడైనా కూర్చోనండి, నీచంలో కానీ ఉచ్చంలో కానీ స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ మూలత్రం కానీ ఎక్కడే కూర్చోనివ్వండి. రవి లగ్నాన్ని చూసినట్టయితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో ఈ వ్యక్తి ఉన్నట్టయితే ఆ రాజకీయ రంగాన్ని ఇతరే నడిపేవాడుగా మారుస్తూ ఉంటాడు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మంచి ప్రతిభావంతుడుగా మారతాడు. తండ్రి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. కానీ రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి రవి లగ్నాన్ని చూసినప్పుడు ఉంది. ఇక చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు కూడా మనకి తీసుకున్న చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే మనకి నీటి వ్యాపారం చేసేవాడుగా మారుతూ ఉంటాడు. ఇక చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే నీటి వ్యాపారం చేస్తే యోగంగా మారుతూ ఉంటాడు. కానీ
స్త్రీ కాముకుడుగా ఉంటాడు. స్త్రీలంటే ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ స్త్రీడి పైన సరే దృష్టి అనేది మళ్లిస్తూ ఉంటాడు. అదే చంద్రుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది ఉన్నట్టయితే, క్షీణచంద్రుడుగా ఉండి లగ్నాన్ని చూసినట్టయితే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తరచూ జలుబుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడి విషయంలో. ఇక నెక్స్ట్ మనము కుజుని తీసుకుందాం. మరి ముఖ్యంగా మనకి కుజుడు లగ్నాన్ని చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా డి అంటే డి, మీకు తెలిసే ఉంటుంది. డి అంటే డి అంటే ఏంటి? యుద్ధ స్వభావం. రారా చూసుకుందాం అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యసన పరులుగా మారడానికి అవకాశం ఉంది. ఘర్షణ, అదేవిధంగా నిర్భయత్వము అంటే ఏంటంటే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటము. ధర్మహీనులు, ధర్మానికి కట్టుబడి ఉండరు కానీ బలవంతులు. అదేవిధంగా తరచూ వీళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత, కొద్ది కాలం వయసు అయిపోయిన తర్వాత చర్మ వ్యాధులు, రక్తంలో సమస్యలు, ఇక ప్లేట్లెట్స్ అంటారు మనకి. ప్లేట్లెట్స్ విషయంలో వాటిని పడిపోవడానికి, వీటన్నిటి కూడా కారకుడుగా ఆయన మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది మనకి కుజుల విషయంలో. ఇక బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే కళల్లో మొత్తం కూడా తెలిసినవాడు. 62 కళల్లో 35 కళలు వీళ్ళకి తెలిసినటువంటి విషయంగా మారుతూ ఉంటారు. భోగి, అదేవిధంగా విద్యల యందు అనేకటువంటి పారాయణంగా ఉండే వ్యక్తి. అంటే బాగా విద్య అనేది చెప్పగానే వెంటనే మైండ్ సెట్కి అందించుకునే వ్యక్తిగా ఉంటాడు. బుద్ధిమంతుడుగా ఉంటాడు, అభిమానవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ఈ శిల్పకళలు కానీ, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, కళల శాస్త్రం కానీ, ఏదైనా ఒక శాస్త్రంలో లేదా శిల్పకళ ఎంత మంచి నేర్పడిగా తెలిసిన వాడుగా ఉంటాడు. కీర్తివంతుడుగా ఉంటాడు, భాగ్యవంతుడుగా ఉంటాడు. బుధుడు ఇక్కడ మనకి లగ్నాన్ని చూసేటప్పుడు బుధుడు అక్కడ మనకి పాపత్వాన్ని పొంది ఉండనప్పుడు మాత్రం ఈ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. బుధుడు అక్కడ పాపత్వాన్ని కలగజేసినట్టు బుద్ధిహీనుడుగా మారతాడు. చదువుతున్నా కూడా చదువుని తెలివితేటలను చదువుతూ ఉంటాడు, కానీ అది మెదడుకి అకనీకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి మార్చే అవకాశం ఉంది. అదే మనకి గురుడు లగ్నాన్ని చూశారనుకోండి, శాంతవంతుడుగా ఉంటాడు, విధ్వంసుడుగా ఉంటాడు, వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా ఉంటాడు, ఆగమన శాస్త్రాలు మొత్తం తెలిసిన వాడుగా ఉంటాడు, దీర్ఘ ఆయుష్ని కలిగిన వాడుగా ఉంటాడు, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, ప్రభుత్వ అధికారం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా సరే గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చుట్టం అనేది ఒక యోగం, భోగం. లగ్నంలో గురుడన్న యోగమే, లగ్నాన్ని గురుడు చూసిన యోగమే. కానీ గురుడు ఇక్కడ నీచత్వాన్ని పొంది ఉండకూడదు. గురుడు నీచత్వం పొంది ఉండాలంటే మనకి మకరం ఆయన నీచత్వ స్థానం కాబట్టి గురుడు నీచత్వంగా ఉండి దృష్టి పడినప్పుడు అవి కొద్దిగా ఏ స్థానాలపై దృష్టి పడుతుందో ఆ స్థానాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆగమన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, వేదశాస్త్రం కానీ, పూర్ణాయుషి కానీ, వీటన్నిటి మొత్తం కూడా ఆయన కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మనకి శుక్రుని తీసుకున్నట్టయితే, ఇక శుక్రుడు మనకి లగ్నాన్ని చూసినట్టయితే, శుక్రుడు లగ్నాన్ని చూసినప్పుడు మంచి విద్య శక్తిగా, విద్య ఆసక్తిగా ఇక్కడ మారుస్తూ ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు, మంచి కీర్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఇక అనేక మందిని పోషించేవాడుగా ఉంటాడు. ధర్మ మార్గంలో ధనాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేవాడుగా ఉంటాడు. గానం కానీ అంటే పాటలు పాడటం కానీ, అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం కానీ, ఇలాంటి వాటిని మొత్తం కూడా వీళ్ళు కలగడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి శుక్రుడు లగ్నాన్ని చూడటం అనేది కొద్దిగా యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచత్వాన్ని పొందినప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి మన లగ్నాన్ని చూసినప్పుడు
వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహపరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచి అందగాడుగా ఉంటాడండు. అది నీచంలో ఉన్నట్టయితే అంద వికారంగా మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి శుక్రుడి విషయంలో. ఇక శని మన లగ్నాన్ని చూసినట్టయితే ముఖ్యంగా శని లగ్నాన్ని చూసినప్పుడు ఎక్కువ శాతం కూడా వృద్ధసి సంభోగం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అంటే తనకంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లి చేసుకోవడం కానీ, తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతోని సంభోగం చేయటం కానీ, కలవటం కానీ, శారీరకం కానీ, ఇతరకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడటం కానీ, ఇతరకంటే ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళతోని ఎక్కువ శాతం కూడా సహజీవనం చేయటం కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని లగ్నాన్ని చూస్తే బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలా బలవంతుడుగా ఉంటాడు. కానీ ఆ బలం పిచ్చి బలం. మనిషి ఆ బలాన్ని మంచితనంగా ఉపయోగిస్తే మంచి బలం, పిచ్చితనంగా ఉపయోగిస్తే పిచ్చి బలం. పిచ్చి బలంగా మాట్లాడడానికి అవకాశం ఉంది, దృష్టుడుగా మాట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సప్తమంలో మనకి 7వ స్థానం శని నుండి లగ్నాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వీళ్ళకి వివాహ సమస్యను కొద్ది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కొద్ది ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకి ఈ లగ్నాన్ని రాహుకేతులు మనకి చూసినట్టయితే వివాహ విషయాల్లో ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేయడానికి, అదేవిధంగా సిగ్గులేనటువంటి వ్యక్తిగా మార్చడానికి అలాంటి ఎక్కువ శాతం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాల దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకున్నాం. ఇంకా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే లగ్నం మనకి యోగానికి కారకుడు, భోగానికి కారకుడు, శరీర పుష్టికి కారకుడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకి లగ్నము జలరాశి. మనకి లగ్నం జలరాశి అనేటైతే అది లగ్నం జలరాశి శుభగ్రహాలతో మనకి ఉన్నట్టయితే మంచి అందగాడుగా, స్థూలంగా ఉన్న వ్యక్తిగా, అంటే న్యాచురల్గా ఆ వయసుకి ఎంత ఉండాలో అంతే ఉండే వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి జలలగ్నమై లగ్నంలో మనకి శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే మంచి శరీర పుష్టి, 90 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి జలగ్రహమై లగ్నంలో శుభక్షేత్రాల యందు కానీ లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే శరీర పుష్టి మనకి ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురుడు కానీ బుధుడు కానీ లగ్నాన్ని చూసినప్పుడు కానీ, అదేవిధంగా బుధుడు కానీ గురుడు కానీ లగ్నంలో ఉన్నప్పుడు కానీ దేహ ఆరోగ్య యోగాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఉన్నటువంటి ఏదైతే లగ్నాధిపతి వీక్షించినట్లయితే, ఎగ్జాంపుల్ మనకి మిథున లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి బుధుడు. ఆ బుధుడు మన లగ్నాన్ని వీక్షించినట్టయితే మంచి శరీర పుష్టి అనేది కలగజేస్తుండే. లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం అనేది మంచి యోగాన్ని, శరీర పుష్టిని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మంచి దృఢత్వంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, లగ్నాధిపతి స్వస్థానాల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి తన నవాంశలో ఉన్నా కానీ, లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దేహ సౌఖ్యం అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు.
ఇక లగ్నాధిపతి మనకి బలవంతుడై, లగ్నాధిపతి చాలా బలవంతుడై కేంద్రాల యందు కానీ కోణాల యందు ఉన్నట్టయితే పాపగ్రహాలు చూపు లేకున్నప్పుడు మంచి దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. దేహ సౌఖ్యం అంటే ఏంటి? ఎటువంటి అనారోగ్యం లేకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నా కానీ, గురుడు కానీ, సౌమ్యంగాను బుధుడు కానీ, సౌమ్యంగాను చంద్రుడు కానీ, ఈ విధంగా లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నప్పుడు, సౌమ్యగ్రహంతో లగ్నాన్ని చూసినప్పుడు వారికి సుఖాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇదిగా శుష్కగ్రహం అనేది మనకు ఉంది. శుష్కగ్రహం అనేది మనకి లగ్నం ఉందా కానీ, లేదా శుష్కగ్రహాలతోని లగ్నాధిపతి మనము చూసినా కానీ వారికి శరీరం అనేది కొద్దిగా కుషించిపోతూ ఉంటుంది. మధ్య వయసు రాగానే వారి శరీరం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు కలగజేస్తూ ఉంటాయి. దీర్ఘకాల వ్యాధి, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు. నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు జలగ్రహాలు లేకోకుండా శుష్క గ్రహాలు ఉన్నట్టయితే అక్కడ నష్టం చేస్తూ ఉంటాయి. నిర్జల గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, నిర్జల గ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు అవి శుష్కాన్ని పొందాలి. నష్టాన్ని లేకున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి కొద్దిగా యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, లగ్నాధిపతి మనకి 6, 8, 12 స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి శత్రువులతోని కలిసి ఉన్నా, లగ్నాధిపతి 2, 3లలో ఉన్నా సరే దేహ సౌఖ్యం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి బాధ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది మనకి లగ్నాధిపతి విషయంలో. మన ఇప్పటి వరకు లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఏ గ్రహాన్ని చూస్తే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇక లగ్నాన్ని మనము బలపరచడం, లగ్నాధిపతి ఏ గ్రహం బలపరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. తదుపరి క్లాసులో ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి మనకి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.